ఓం శాంతి. ఈరోజు మురళీ సారాంశం ఉంది. 21 ఫిబ్రవరి మురళీ. मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को आप समान अशरीरी बनाने. जब तुम अशरीरी बनो तब बाप के साथ चल सको. బాబా చెప్తున్నారు, మధురమైనటువంటి పిల్లలు, బాబా వచ్చారు మనందరినీ తన సమానంగా అశరీరిగా తయారు చేయడం కోసం. ఎప్పుడైతే మనం అశరీరిగా అవుతామో అప్పుడే బాబాతో పాటుగా ఇంటికి వెళ్తాం. ఎప్పుడైతే మనం అశరీరిగా అవుతామో బాబాతో పాటుగా ఇంటికి వెళ్తాం. ప్రశ్న है, बाप के किस फरमान पर चलने वाले నిరంతర యోగి బన్ సక్తే హై. బాబా యొక్క ఏ ఆజ్ఞలపైన నడిచేవారే నిరంతర యోగిగా తయారవ్వగలుగుతారు. బాబా యొక్క ఏ ఆజ్ఞలపైన నడిచేవారు నిరంతర యోగిగా తయారవుతారు. उत्तर है, बाप का पहला फरमान है कि बच्चे इस देह को तुम्हें भूलना है. బాబా యొక్క మొదటి ఆజ్ఞ ఉంది, పిల్లలు ఈ దేహాన్ని కూడా మీరు మర్చిపోవాలి. इसको भूल अपने को आत्मा निश्चय करो तो बाप की याद निरंतर रहेगी. దీనిని మర్చిపోయి ఆత్మ నిశ్చయం చేసుకుని బాబాను నిరంతరం జ్ఞాపకం చెయ్యాలి. సదైవ ఏక్ హీ పాఠ పక్కా కరో कि मैं आत्मा निराकारी दुनिया की रहने वाली. ఎల్లప్పుడూ ఒకే ఒక పాఠాన్ని పక్కాగా చేసుకోవాలి, నేను ఆత్మను, నిరాకారి ప్రపంచంలో ఉండే ఆత్మను. ఇస్సే తుమ్హారా దేహ అహంకార్ ఖతం హో జాయేగా. దీంతో ఏమవుతుంది, మన యొక్క దేహ అహంకారం అనేది సమాప్తమవుతుంది. बुद्धि में किसी भी देहदारी की याद न आवे तो निरंतर योगी बन सकते हो. మన బుద్ధిలో ఏ దేహదారి కూడా మనకు గుర్తుకు రావద్దు, అప్పుడే మనం నిరంతర యోగిగా తయారవ్వగలుగుతాం. గీత్ హే తుమ్హే పాకే హమ్నే జహా పాలియా. మిమ్మల్ని పొంది మేము మొత్తం విశ్వాన్ని పొందాము అని పాట. ఓం శాంతి. యహ కిస్నే కహా? आत्मा ने कहा, ओम अर्थात मैं शांत स्वरूप हूँ. यह सब समझने की बातें हैं. पहले पहले तो अपने को आत्मा निश्चय करो. మరి ఇలా ఓం అని ఎవరన్నారు? ఆత్మనే అంటుంది కదా. ఆత్మ యొక్క స్వరూపమే శాంత స్వరూపం. ఇవన్నీ కూడా అర్థం చేసుకునేటువంటి విషయాలు ఉన్నాయి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. हम आत्मा फर्स्ट, बाद में यह शरीर मिलता है. हम आत्मा किसकी संतान है? उस शांति के सागर, ज्ञान के सागर పరంపితా పరమాత్మకి. మరి మనం అందరం ఆత్మలం ఎవరి సంతానము అంటే శాంతి సాగరుడు, జ్ఞాన సాగరుడు, పరంపిత పరమాత్మ యొక్క సంతానం ఉన్నాం. వహ సదైవ శాంత్ హై. हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते हैं. మరి పరమాత్మ అయితే శాంతి స్వరూపం. మరి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది కదా. పార్ట్ బజాతే హే. శివ్ బాబాతో విచిత్ర హే. మరి పాత్రను అభినయిస్తూ ఉంటుంది ఆత్మ. శివ్ బాబా అయితే విచిత్రమైనటువంటి వారు. ఉస్ ఆత్మకో అప్నా చిత్ర నహీ హే, తుమ్కో తో అప్నా చిత్ర హే, బోల్తే రహతే హో. బాప్ कहते हैं, मैं सदैव विचित्र हूँ. ब्रह्मा विष्णु शंकर సూక్ష్మ చిత్రవాన్ హే. మరి శివ బాబానైతే ఎల్లప్పుడూ విచిత్రుడు అని అంటారు. అదే బ్రహ్మ విష్ణు శంకర్లకి సూక్ష్మమైనటువంటి చిత్రం అంటే సూక్ష్మమైనటువంటి రూపమైన ఉంటుంది అంటున్నారు. బాబా విచిత్రుడు. శివ బాబాకి సాకార దేహం అనేది లేదు, సూక్ష్మ దేహం కూడా లేదు. तुम आत्माएं भी मेरे साथ निर्वाण धाम में रहने वाली हो. बाबा जो विचित्र है वह बैठ सुनाते हैं. तुम आत्माएं सुनती हो. బాబా అయితే విచిత్రుడు. మనం అందరం కూడా వింటూ ఉన్నాం. ఆత్మలందరూ కూడా ఈ విషయాలను వింటూ ఉన్నారు, చెవుల ద్వారా వింటూ ఉన్నాం. బాప్ कहते हैं, मुझे याद करो यह दुख धाम है. कहते तो है हम पतित है. బాబా ఒకటే చెప్తున్నారు, పిల్లలు మీరు నన్ను జ్ఞాపకం చేయండి. మరి బాబా అయితే పతిత పావనుడు ఉన్నారు కదా.
परंतु हमको ऐसा पतित किसने बनाया? बाप ने तो नहीं बनाया ना. మరి ఇలా పతితంగా ఎవరు తయారు చేశారు? బాబా అయితే కాదు కదా. బాప్ की तो महिमा करते हो तुम मात पिता, आपसे जो सुख गनेरे मिले हुए थे उसको सभी भारतवासी याद करते हैं. బ్రదర్హుడ్ है. మరి బాబా యొక్క మహిమ చేస్తూ ఉంటారు. శివ బాబా మన యొక్క తల్లి తండ్రి ఉన్నారు. మనకు సుఖం యొక్క నిధులు లభించాయి తండ్రి ద్వారా. మరి అందరు భారతవాసీలు కూడా పరమాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ సౌభాతృత్వ భావమే కనిపిస్తూ ఉంది కదా. फिर जब जिस्मानी बनते हैं प्रजापिता ब्रह्मा द्वारा रचना होती है. आत्मा तो है ही अविनाशी, परंतु फादरहुड तो नहीं कहेंगे ना. ఆత్మ అయితే ఉన్నదే అవినాశి, ఫాదర్హుడ్ అనైతే అనలేం కదా. సన్యాసి లోग कहते हैं शिवो ఓం తతత్వం వా ఈశ్వర్ సర్వవ్యాపి హే. సన్యాసులు ఏమంటూ ఉంటారు? శివో ఓం తతత్వం అని అంటూ ఉంటారు, లేదా భగవంతుని సర్వవ్యాపకుడు అని అంటూ ఉంటారు. फिर तो सब फादर हो जाते हैं, वह तो बेकायदा हो गया ना. ఇంకా అందరూ పరమాత్ములే అయినట్లయితే పరస్పర సంబంధం కూడా ఏముంటుంది? తండ్రి తండ్రి సంబంధం. అలా సాధ్యపడదు కదా. ఇంకా అది బాబా అంటున్నారు, అది నియమ విరుద్ధం అవుతుంది. बच्चे पुकारते ही है मुक्ति अथवा जीवन मुक्ति का वर्षा लेने. तो जब यहाँ आते हो तो अपने को आत्मा समझ बाप को याद करो, हम आत्मा है. మరి ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో ఆత్మ అనుకుని ఒక బాబాను జ్ఞాపకం చేయాలి. మనం అందరం కూడా ఆత్మలం ఉన్నాం కదా. ऐसे नहीं कि हम परमात्मा है, नहीं, हम आत्मा है. परमपिता परमात्मा के सब बच्चे ब्राह्मण ब्राह्मणियां हैं. మనం అందరం కూడా ఆత్మలం, పరంపిత పరమాత్మ యొక్క సంతానం, బ్రాహ్మణ్ బ్రాహ్మణీలం ఉన్నాం. तुम सब ब्रह्मा के बच्चे शिव बाबा के पोत्रे ठहरे, सब याद करते हैं परमपिता परमात्मा को. మనం అందరం కూడా శివ బాబా యొక్క సంతానం ఉన్నాం, మనవళ్ళు మనవరాళ్ళం ఉన్నాం కదా. అందరూ ఒక పరమాత్మనే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఓ गॉड फादर कहते हैं फिर उनको सर्वव्यापी कहेंगे तो वर्षा कहाँ से मिलेगा. ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు. మరి అతని సర్వవ్యాపి అంటే వారసత్వం ఎక్కడి నుండి లభిస్తుంది? భక్తి మార్గ మే సబ్ భగవాన్ కో యాద్ కర్తే హే, భగవాన్ తో ఏక్ హే నా, తుమ్ సబ్ భగత్ హో. భక్తి మార్గంలో అందరూ భగవంతుని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భగవంతుడు ఒక్కరే, మనం అందరం కూడా వారి సంతానం. ఇంకా కలియుగంలో అందరూ భక్తులుగానే ఉన్నారు. బ్రైడ్స్ అనేక్, బ్రైడ్ గ్రూమ్ అథవా సాజన్ ఏక్ హే. మరి పెళ్లి కుమారుడు ఒక్కరే శివ బాబా, మిగతా వాళ్ళందరం ఎవరము అంటే ఇంకా వారికి ప్రియురాళ్ళం, పెళ్లి కుమార్తెలం. కాబట్టి సాజన్ ఒక్కరే ఉన్నారు, సజనీలు అనేకులు ఉన్నారు. వహ బాప్ హే బాకీ సబ్ బచ్చే హే తో ఔర్ కిస్కి భీ యాద్ నా ఆవే. శివ బాబా ఒక్కరే తండ్రి, మనమందరం కూడా వారి యొక్క సంతానం. ఇంకా బాబా తప్ప మరెవ్వరి స్మృతి మనకు కలగకూడదు. बाप का फरमान है बच्चे तुम्हें इस देह को भी याद नहीं करना है. శివ బాబా యొక్క అన్నింటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అంటే, పిల్లలు మీరు ఆత్మ అనుకొని నన్ను జ్ఞాపకం చేయండి, దేహంని కూడా జ్ఞాపకం చేయకూడదు. అంటే శివ బాబా ఎవరి శరీరంలో వచ్చారో ఆ దేహాన్ని జ్ఞాపకం చేయకూడదు, మనకు కూడా మన దేహం పట్ల అభిమానము ఉండకూడదు. ఆత్మా హీ कहती है हम दुखी भ्रष्टाचारी है, यहाँ दैवी राज्य तो नहीं है. 5000 वर्ष पहले भारत में लक्ष्मी नारायण का राज्य था. यथा राजा रानी तथा प्रजा सब सुखी थे, अकाले मृत्यु नहीं होता था. మరి బాబా అంటున్నారు 5000 సంవత్సరాల క్రితం భారతదేశం చాలా సుఖవంతంగా ఉండేటువంటిది. యథా రాజారాణి తదా ప్రజ, అందరూ సుఖీగా ఉండేవారు, అకాల మరణం అనేదే ఉండేది కాదు. बहुत तोड़े थे यह भारतवासी सब भूल गए हैं कि हमारा भारत पहले पहले हेविन था. అన్నీ మర్చిపోయారు భారతవాసి. మరి భారతదేశం మొట్టమొదట ఎలా ఉండేది? స్వర్గంగా ఉండేటువంటిది. कहते भी है हेवनली गॉड फादर అంటూ ఉంటారు కదా, हेवनली गॉड फादर అని. हेवन कोई मूल वतन को नहीं कहा जाता, यह याद रखना. మరి హెవెన్ అని మనం మూలవతనం స్వర్గంనైతే అనడం లేదు కదా. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి.
हम आत्मा निराकारी दुनिया की रहवासी है. మరి మనం అందరం ఆత్మలం నిరాకారి ప్రపంచానికి చెందినటువంటి వారిని. और कोई దేహదారి की याद ना आवे, ఇంకా వేరే ఏ దేహదారి యొక్క స్మృతి అనేది ఉండనే ఉండకూడదు. దేహ అహంకార్ చోడ్ అప్నే కో ఆత్మ సమజ్ బాప్ కో యాద్ కర్నా. దేహ అహంకారాన్ని వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క బాబాను జ్ఞాపకం చేయాలి. यह जो कुंभ का मेला कहते हैं वह कोई सुहावने संगम का मेला नहीं है. ఏదైతే కుంభమేళా అని అంటూ ఉన్నామో మరి ఈ కుంభమేళా బాబా అంటున్నారు ఈ సంగమయుగం యొక్క మేళా కదా అసలైతే, కానీ వారికి తెలియదు కదా. సంగం కహా జాతా హే కలియుగ్ కి అంత్ ఔర్ సత్యుగ్ కి ఆది. మరి సంగమం అంటే ఏంటంటున్నాం? కలియుగం యొక్క చివరి సమయం, సత్యయుగం యొక్క ఆది సమయం. కలియుగ హే హి పతిత్ దునియా ఏక్ బి పావన్ నహి. కలియుగం అంటేనే పతితమైన ప్రపంచం, ఒక్కరు కూడా పావనమైనటువంటి వారు లేనే లేరు. బల్ మహాత్మాయే భీ హే పరంతు పావన్ తో కోయి నహి, సబ్ कहते హే పతిత్ దునియా. ఎంతోమంది మహాత్ములు ఎంతోమంది ఉండేవారు, కానీ ఒక్కరు కూడా పావనమైనటువంటి వారు లేనే లేరు. అందరూ అంటూ ఉంటారు ఇది పతితమైన ప్రపంచము అని. కుంభ పర్ జాతే హే పావన్ బన్నే కే లియే, గంగా మే స్నాన్ కర్తే హే తో జరూర్ పతిత్ హే. మరి కుంభమేళాలో వెళ్తూ ఉంటారు పావనంగా అవ్వాలి అని, గంగా స్నానం చేస్తూ ఉంటారు, తప్పకుండా పతితంగానే ఉన్నారు కదా. సాధు సంత్ సబ్ జాతే హే పావన్ బన్నే. సాధు సన్యాసులు అందరూ కూడా వెళ్తారు దేనికోసము అంటే పావనంగా తయారవ్వాలి అని. బాప్ कहते हैं मैं तब आता हूँ जब बहुत भ्रष्टाचार होता है, मनुष्य बहुत दुखी हो जाते हैं. శివ బాబా ఎప్పుడు వస్తారు సృష్టి పైన అంటే చాలా భ్రష్టాచారం జరిగినప్పుడు, ఇంకా చాలా పతితంగా అందరూ దుఃఖీగా ఉన్నటువంటి సమయంలో. మే ఆకర్ ఇన్ సబ్కా ఉద్ధార్ కర్తా హూ. బాబానే వచ్చి అందరి యొక్క ఉద్ధరణ చేస్తారు. అహిల్యాయే గణికాయే సాధువో గురువో ఆదిస్కా సబ్కా ఉద్ధార్ కర్నే మే ఆతా హూ. అహిల్యలు కుబ్జలు గణికలు సాధువులు గురువులు అందరినీ ఉద్ధరించడానికే బాబా వస్తారు. क्योंकि वह तो पावन आत्माए है नहीं, पति दुनिया में और कोई भी पावन नहीं. మరి వారైతే పావనమైన ఆత్మలు ఎవరు లేరు కదా, ఇదైతే మొత్తం పతితమైనటువంటి ప్రపంచం. పావన్ దునియా మే ఫిర్ కోయి పతిత్ నహీ హోతా. పావనమైన ప్రపంచంలో మరెవ్వరు కూడా పతితమైన వారు ఉండనే ఉండరు. లా నహీ హే. సాధు లోగ్ అప్నే కో మహాన్ ఆత్మ కహా సమజ్తే, వహ తో అప్నే కో పరమాత్మ సమజ్తే హే. మరి సాధు సన్యాసులు స్వయాన్ని మహాత్మా అని ఎక్కడ అనుకుంటూ ఉన్నారు, ఇంకా వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారు సాధు సన్యాసి అని పిలుచుకుంటూ ఉంటారు. ఇంకా కొందరైతే స్వయాన్ని పరమాత్మ అహం బ్రహ్మాస్మి అని ఇలా పిలుచుకుంటూ ఉంటారు. ప్రాచీన్ మహాత్మాయే ఆది తో कहते थे परमात्मा बेअंत है, वह रचता और उसकी रचना बेअंत है. మరి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వారు ఏమన్నారు అంటే భగవంతుడు బేఅంత్, అనంతము అన్నారు. బేఅంత్, బేఅంత్ అంటే అనంతము అన్న భగవంతుడు చాలా విశాలమైనటువంటి వారు, చాలా పెద్ద ఉన్నతము మహోన్నతం అనే అర్థం వస్తుంది. కానీ బేఅంత్ అంటే అసలు భగవంతుడి యొక్క అంతు తెలుసుకోలేము అనే విధంగా అన్నారు. కానీ బాబా వచ్చి ఏమంటారు, అసలు మనుషుల అంతు నేను తెలుసుకోలేకపోతున్నానని బాబా అంటారు. वह रचता और उसकी रचना बेअंत है, तो फिर निर्वाण धाम कैसे ले जाएंगे. రచయిత రచన బేఅంత్ ఉన్నారు, నిర్వాణ ధామం మరి ఎలా తీసుకెళ్తారు ఒకవేళ నిజంగానే అలా బేఅంత్ అయితే. उन्हों को पता ही नहीं कि जीवन मुक्त भी भारत था, उस समय और कोई धर्म नहीं था. మరి భారతదేశమే జీవన్ముక్త స్థితిలో ఉంటుంది, ఆ సమయంలో వేరే ధర్మం అంటూ ఏమీ లేదు. सिर्फ सूर्यवंशी और चंद्रवंशी थे, फिर सूर्यवंशी बदल चंद्रवंशी बने, पुनर्जन्म में तो आते हैं ना. కేవలం సూర్యవంశీ చంద్రవంశీలు ఉండేటువంటి వారు పునర్జన్మలో అయితే రావాల్సిందే కదా. 84 పునర్జన్మ లేతే హే 84 लाख नहीं, यह तो बड़ा गपोड़ा लगा दिया है. 84 జన్మలు తీసుకుంటారు, 84 లక్షల జన్మలు అయితే కానే కాదు. ఇవన్నీ చాలా గప్పాలు కొట్టేశారు.
ब्रह्मा का दिन और ब्रह्मा की रात तो 84 जन्म चाहिए ना. బ్రహ్మ రాత్రి బ్రహ్మ పగలు అని అంటాం. 84 జన్మలే కదా కావాల్సింది. బాబా బయట సమझाते हैं कि अब किसको भी याद ना करो. బాబా వచ్చి ఇప్పుడు మనకు అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు ఎవరిని జ్ఞాపకం చేయకండి. हम आत्मा मोस्ट बिलवड परमपिता परमात्मा की संतान है. ऐसे नहीं कि सब परमात्मा के रूप है. మరి మనమందరం కూడా ఆత్మలం, పరంపిత పరమాత్మ యొక్క సంతానం ఉన్నాం, ప్రియాతి ప్రియమైనటువంటి తండ్రి యొక్క పిల్లలం ఉన్నాం. ఏతో ఇంపాసిబుల్ హే, ఎహీ ఏకజ్ భూల్ హే, ఇదైతే పూర్తిగా అసాధ్యం, ఇది ఒక పెద్ద పొరపాటు. బాప్ ఏకీ హే, బాకీ సబ్ హే బచ్చే. శివ బాబా అయితే ఒక్కరే, మిగతా అందరం కూడా ఎవరం పరమాత్మ యొక్క సంతానం ఉన్నాం. ఆత్మాయే सब ब्रदर्स है. फिर जब शरीर में आते हैं तो प्रजापिता ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंड फादर कहेंगे ना. पहले पहले है ब्राह्मण. మరి ఆత్మ ఎప్పుడైతే శరీరంలో వస్తుందో, ఇంకా ప్రజాపిత బ్రహ్మ యొక్క శరీరంలో శివ బాబా ఎప్పుడైతే వస్తారో వారికి ప్రజాపిత అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. వారే ఏమయ్యారు అంటే గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్ అన్నారు. అంటే చాలా ఉన్నతమైనటువంటి తాతగారు అని. ఎందుకు అంటే కల్పవృక్షంలో కూడా ఆ యొక్క వృక్షం యొక్క మూలంలో బ్రహ్మబాబాని చూపించారు. వృక్షం యొక్క పైన చివరి కొమ్మ పైన కూడా బ్రహ్మబాబా నిల్చొని ఉన్నట్లుగా. ఎందుకంటే వంశావళి, సంగమ యుగం యొక్క బ్రాహ్మణ వంశావళి నెక్స్ట్ దేవతలుగా అవుతారు. ఆ దేవతలే నెక్స్ట్ క్షత్రియులుగా అవుతారు. వారే మళ్ళీ ద్వాపర యుగంలో వైశ్యులుగా, వారి నుండే వివిధ ధర్మాలు, బౌద్ధ ధర్మం, ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం, సిక్కు ధర్మం, సన్యాస ధర్మం అన్నీ వారి నుండే విస్తరిస్తాయి. కాబట్టి మళ్ళీ వారిలో నుండే మళ్ళీ చివరికి బ్రాహ్మణ ధర్మం. సో బ్రహ్మబాబా ఏమయ్యారు అంటే గ్రేట్ 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 గ్రాండ్ ఫాదర్. అంటే గ్రేట్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటేనే అర్థం ఏంటి అంటే ముత్తాత, ముత్తాతకు ముత్తాతకు ముత్తాత అని ఇలా. అంటే బాబాను ఎలా మహిమ చేశారో శివ బాబా చూడండి, ఎంత మంచి టైటిల్ ఇచ్చారో బ్రహ్మబాబాకి చూడండి. సంగమ యుగంలో భారత్ మే విరాట్ రూప్ भी दिखाते हैं. ब्राह्मण है छोटी, भगवान की ऊंचे ते ऊंची संतान. अभी तुम ईश्वरीय औलाद बने हो. शिव बाबा के पोत्रे और पोत्रिया, ప్రజాపితా బ్రహ్మ కే బచ్చే. మరి బాబా అంటున్నారు బ్రాహ్మణులను కూడా ఎక్కడ చూపించారో చూడండి, విరాట్ చిత్రంలో చూపించారు. ఇప్పుడు మనం శివ బాబా యొక్క సంతానం ఉన్నాం, మనవన్లు మనవరాళ్ళం ఉన్నాం, ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం. शिव बाबा के बच्चे तो सभी आत्माएं हैं. तुम वर्षा शिव बाबा से ले रहे हो. అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సర్వమానవాళి శివ బాబా యొక్క సంతానం. కానీ సంగమయుగి బ్రాహ్మణులు మాత్రమే బ్రహ్మబాబాకి, ప్రజాపిత బ్రహ్మకు కూడా సంతానం అని చెప్పడం జరుగుతుంది. శివ బాబా హే జోలి భర్నే వాలా और ఖాళీ కర్నే వాలీ హే మాయా. శివ బాబా ఎవరు అంటే మనందరి యొక్క ఒడిని నింపేవారు. మరి అంతా ఖాళీ చేసేది ఎవరు అంటే మాయా అంటున్నారు. గాతే బీ హే పతిత్ పావన్ సీతారాం. మహిమ కూడా ఏమని చేస్తూ ఉంటారు, పతిత్ పావన్ సీతారాం అంటారు. परंतु मनुष्यों की बुद्धि में त्रेता वाला राम सीता है. तुम बच्चे जानते हो सतयुग त्रेता है सुखधाम. वहां दुख का नाम निशान भी नहीं रहता. మరి బాబా అంటున్నారు సత్యత్రేతాయుగాలు ఏంటి అంటే సుఖధామం, ఇక్కడిది కలియుగం దుఃఖధామం. ఇక్కడ దుఃఖం అనేది నామమాత్రంగా కూడా ఉండనే ఉండదు. पतित पावन सबका बाप एक ही है. यहाँ तो हनुमान के मंदिर में भी जाकर कहते हैं త్వమేవ మాతాశ్చ పిత. అందరి యొక్క తండ్రి అయితే ఒకే ఒక శివ బాబా ఉన్నారు. ఇక్కడ హనుమంతుడి యొక్క మందిరంలో కూడా వెళ్తారు, ఏమంటారు త్వమేవ మాతాశ్చ పిత అని అంటూ ఉంటారు. వహ కైసే హో సక్తా, సబ్కా సద్గతి దాత పతిత్ పావన్ ఏక్ హీ హే. మరి అదెలా సాధ్యమవుతుంది? సర్వుల యొక్క సద్గతి దాత పతిత పావనుడు ఒకే ఒక శివ బాబా ఉన్నారు. వహీ జ్ఞాన్ కా సాగర్ హే. वह जो सागर से नदियां निकलती है वह तो है पानी. మరి సముద్రాల నుండి ఏవైతే నదులు వెలువడతాయో అవన్నీ నీల నదులు. ఇక్కడేంటి జ్ఞానసాగరుడు, జ్ఞాన నదులు. पानी तो पतित पावन हो न सके. कोई भी खंड में ऐसे नहीं कहेंगे कि पानी में स्नान करने से पावन बन मुक्ति को पाएंगे.
మరి ఏ నదులలో దేంట్లోనైనా ఇతర ఖండాలలో ఇలా చెప్పరు కదా, నీళ్ళల్లో మునిగితే పావనం అవుతారు. కేవలం భారతదేశంలోనే అలాంటి భావన ఉంది. ఏక్ ముక్తి దూసరీ హే జీవన్ ముక్తి, సద్గతి అథవా ముక్తి దాత ఏక్ హీ హే వహే పతిత్ దునియా. ఒకటి ముక్తి, రెండవది జీవన్ ముక్తి. సద్గతిని ఇచ్చేవారు ఎవరు అంటే శివ్ బాబా. సద్గతి దాతనే బాబా. ఏంటి బాబా ఇచ్చే సద్గతి అంటే జీవన్ముక్తి అంటున్నారు. ఇదైతే మొత్తం పతిత ప్రపంచమే ఉంది. भारतवासी जानते हैं 5000 वर्ष पहले भारत में लक्ष्मी नारायण का राज्य था और कोई खंड नहीं था. 5000 సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేటువంటిది, ఇంకా వేరే ఖండం అంటూ ఏమీ లేనే లేదు. 5000 वर्ष की बात तुम भूल गए हो. 5000 సంవత్సరాల యొక్క విషయాన్ని మనం మర్చిపోయాం. पीछे फिर और खंड आते हैं. अब इतनी वृद्धि हो गई है, देखो बच्चे यह हमेशा याद रखो, जब सुनते हो तो यह मत समझना यह दादा व ब्रह्मा बोलता है. మరి ఎప్పుడు కూడా బాబా అంటున్నారు, వింటున్నప్పుడు అనుకోకూడదు ఇది శివ బాబా చెప్తున్నారా లేక బ్రహ్మ బాబా చెప్తున్నారా. शिव बाबा जो सबका रचयिता है वह बैठ रचना का राज समझाते हैं. ऋषि मुनि तो सब कहते रहे कि परमात्मा बेअंत है, हम नहीं जानते. మరి ఋషులు మునులు అందరూ అంటూ వచ్చారు కదా, భగవంతుడు బేఅంత్, భగవంతుడి యొక్క అంతు తెలుసుకోలేము అని. आस्तिक तो तुम ब्राह्मण हो जो निश्चय करते हो कि बाबा हमको अपनी और रचना की నాలెడ్జ్ దేతే. మరి బాబా ఇప్పుడు మనందరికీ రచయిత, రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఇస్తూ ఉన్నారు. త్రికాల్దర్శి బనాతే. బాబా మనందరినీ కూడా త్రికాల్దర్శిగా చేస్తూ ఉన్నారు. ఋషి ముని ఆది కోయి भी त्रिकालदर्शी नहीं. बाप कहते हैं देवी देवता भी त्रिकालदर्शी नहीं है. ఋషులు మునులు ఎవరిని కూడా త్రికాల్దర్శి అని అనలేం. బాబా ఒకటే చెప్తున్నారు, దేవి దేవతల్ని కూడా త్రికాల్దర్శి అని అనలేం. ఎందుకంటే ఆ సమయంలో అయితే వారికి 3 కాలాల జ్ఞానం లేదు కదా. సిర్ఫ్ బ్రాహ్మణ్ హీ త్రికాల్దర్శి హే. కేవలం బ్రాహ్మణులు మాత్రమే త్రికాల్దర్శి ఉన్నారు. यह ब्राह्मणों की चोटी है, ब्राह्मणों से नई रचना होती है. तुम हो सबसे उत्तम. तुम बाप की श्रीमत पर भारत को श्रेष्ठ ते श्रेष्ठ बनाते हो. మనం ఇప్పుడు అందరికంటే ఉత్తమమైనటువంటి వారిని బాబా యొక్క శ్రీమతంతో భారతదేశాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేస్తూ ఉన్నాం. శ్రీమత్ భగవాన్ की है, कृष्ण की नहीं. कृष्ण पतित पावन नहीं, पतित पावन एक ही है, वह सबका बाप है. మరి శ్రీకృష్ణుని ఎవరు కూడా పతిత పావనుడు అని అనరు. వారైతే అందరి యొక్క తండ్రి ఉన్నారు కదా. హమేషా యాద్ కరో హమ్ ఆత్మ ఇన్ ఆర్గాన్స్ ద్వారా సున్తే. ఎల్లప్పుడూ మనం గుర్తుంచుకోవాలి, మేము ఆత్మలము ఈ ఇంద్రియాల ద్వారా వింటూ ఉన్నాము అని. ఆత్మ అభిమానీ భవ, హమ్ ఆత్మాओं को ज्ञान देता हूँ तब गाया हुआ है. ఆత్మ అభిమానిగా కావాలి. ఆత్మలందరికీ బాబా ఇప్పుడు జ్ఞానం ఇస్తూ ఉన్నారు. తబ్ గాయా హువా హై, జ్ఞానంజన్ సద్గురు దియా, పతిత్ పావన్ సద్గతి దాత వహీ హై. పతిత పావనుడు సర్వుల యొక్క సద్గతి దాత అయితే ఒకే ఒక శివ్ బాబా ఉన్నారు. बच्चों को बाप पैदा करते, फिर टीचर बनकर पढ़ाते, फिर गुरु बनकर सद्गति देते. బాబా ఇప్పుడు మనందరికీ జన్మనిచ్చారు, అలౌకిక జన్మను. టీచర్గా చదివిస్తూ ఉన్నారు, గురువుగా సద్గతిని కూడా ఇస్తూ మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. सदगति में ले जाने वाला सदगति दाता एक ही बाप है. तुम बच्चे नई दुनिया में जाने के लिए अथवा मनुष्य से देवता बनने के लिए यह पढ़ाई पढ़ रहे हो. మనం ఇప్పుడు కొత్త ప్రపంచంలో వెళ్ళడం కోసం ఈ యొక్క చదువుకుంటూ ఉన్నాం. अभी यह पतित मनुष्य सृष्टि खत्म होकर दैवी दुनिया होने वाली है. ఇప్పుడైతే ఈ పతితమైనటువంటి ప్రపంచం సమాప్తమైపోయి దైవీ ప్రపంచం రాబోయేదే ఉంది. अभी बल देवताओं को पूजते हैं, परंतु यह नहीं जानते कि जरूर हम देवी देवता धर्म के हैं. మరి దేవతల్ని పూజిస్తూ ఉంటారు, కానీ ఎవరికి తెలియదు మేము దేవీ దేవతా ధర్మానికి చెందిన వారిమి అని. जिसको पूजते हैं उनका वह धर्म कहेंगे ना.
ఎవరిని పూజిస్తారో వారిదే ధర్మము అని అంటాం కదా. भारतवासियों का तो आदि सनातन देवी देवता धर्म था, स्वर्ग था. अब कहते हैं मनुष्य 84 लाख जन्म लेते हैं. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్వర్గం కదా. ఇంకా దేవీ దేవతలు అందరూ స్వర్గంలో ఉండేటువంటి వారు. ఇప్పుడైతే 84 లక్షల జన్మలు అని చెప్తూ ఉంటారు, కానీ లక్షల జన్మలు ఎక్కడ తీసుకుంటారు, తీసుకోరు కదా. క్యా సబ్ లేతే హే, ఇతనే లాఖ్ జన్మ హో తో ఉస్కే లియే బహుత్ బడా కల్ప్ చాహియే. మరి నిజంగా అలా తీసుకుంటే చాలా పెద్ద కల్పం కావాలి కదా. యహ్ భీ డ్రామా అనుసార్ కేల్ బనా హువా హై, జో పాస్ట్ హువా సో డ్రామా. ఇది కూడా డ్రామా అనుసారంగా ఆట తయారైంది. ఏదైతే జరిగిపోయిందో అది డ్రామా. మూల్ వతన్ సూక్ష్మ వతన్ కో భీ తుమ్ బచ్చే హీ జాన్తే హో. మూలవతనం సూక్ష్మవతనం అంటే ఏంటి అని కూడా మనమే తెలుసుకుంటూ ఉన్నాం. తుమ్ హో స్వదర్శన్ చక్రధారి. మనమందరం ఎవరము అంటే స్వదర్శన చక్రధారి ఉన్నాం. వహ విష్ణు కో స్వదర్శన్ చక్రధారి कहते हैं. बाप समझाते हैं विष्णु के 2 रूप लक्ष्मी नारायण స్వదర్శన్ చక్రధారి नहीं है. బాబా అర్థం చేయిస్తున్నారు, విష్ణు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణులు స్వదర్శన్ చక్రధారి అయితే కాదు కదా. చూపించారు అన్ని అలంకారాలు, కానీ ఆ సమయంలో విష్ణువుగా సత్యుగంలోని లక్ష్మీనారాయణలను స్వదర్శన్ చక్రధారి అని అనలేం. సంగమయుగం యొక్క ప్రతిమలే అక్కడ చూపించడం జరిగింది, ఎందుకంటే అవి సంపూర్ణ స్వరూపాలు కాబట్టి. స్వదర్శన్ చక్రధారి తుమ్ బ్రాహ్మణ్ హో. స్వదర్శన చక్రధారి ఎవరు అంటే మనం బ్రాహ్మణులం మాత్రమే. కితనా ఫరక్ హో జాతా హై. వహ్ ఫిర్ कहते हैं కృష్ణ కా స్వదర్శన్ చక్రధారి. ఎంత తేడా అయిపోతుంది. మరి శ్రీకృష్ణుని స్వదర్శన చక్రం చూపించారు. लड़ाई के मैदान में चक्र चलाया, फिर कौरव मारे गए, लेकिन देवता कभी हिंसा थोड़े ही करते हैं. మరి అక్కడ యుద్ధంలో కౌరవులు మరణించారు, కానీ దేవతలు ఎప్పుడు కూడా హింస చెయ్యరు కదా. వహతో డబల్ అహింసక్ హే, నా ఉన్మే వికార్ హే నా లడాయి. బాబా అంటున్నారు వారైతే డబల్ అహింసకులు, వారిలో ఎలాంటి వికారాలు లేవు, ఎలాంటి యుద్ధము లేదు. సబ్సే బడి హింసా హే ఏక్ దోకో విష్ పిలానా, కామ్ కటారీ చలానా. అన్నింటికంటే చాలా పెద్ద హింస ఏమిటి అంటే పరస్పరం ఒకరికొకరు విషం త్రాగించుకోవడం, అంటే వికారీగా అవ్వడం. బాబా అంటున్నారు కామ వికారాన్ని నడిపించడం. బాప్ कहते हैं इससे आदि मध्य अंत दुख भोगते आए हो. सतयुग में काम कटारी नहीं चलती थी, वाइसलेस राज्य था, सर्वगुण संपन्न मर्यादा पुरुषोत्तम थे, हिंसा भी नहीं थी. इस समय रावण का राज्य है. మరి ఎలా ఉండేవారు సత్యుగంలో అంటే సర్వగుణ సంపన్నులుగా మర్యాద పురుషోత్తములుగా ఉండేవారు, ఎలాంటి హింస అనేది లేనే లేదు. ఈ సమయంలో రావణ రాజ్యమే చూస్తూ ఉన్నాం. పంచ వికారాలు ఎలా ఉన్నాయి అంటే సర్వవ్యాపిగా ఉన్నాయి. और वह फिर कह देते परमात्मा सर्वव्यापी है. ఇంకా వాళ్ళందరూ ఏమంటూ ఉంటారు అంటే పరమాత్ముడు సర్వవ్యాపకుడు అని. इस साइंस से जो भी विमान आदि निकले हैं अभी 100 वर्ष के अंदर, यह किस लिए यह ट्रायल हो रही है. మరి ఇవన్నీ ఏవైతే వచ్చాయో ఇవన్నీ దేనికోసం, రకరకాల ట్రయల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. यह सब चीजें फिर भविष्य में काम आने वाली है. బాబా అంటున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి, పనికొస్తాయి. इन्हों के द्वारा अभी सब कुछ विनाश हो जाएगा. ఇంకా వీరి ద్వారా అంతా వినాశనం అయ్యేదే ఉంది. फिर यह सुख के काम आएंगे, यहाँ तो सुख भी है तो दुख भी है. ఇవన్నీ ఆ తర్వాత ఉపయోగపడతాయి. ఇక్కడ సుఖం కూడా ఉంది, దుఃఖం కూడా ఉంది అని బాబా అంటున్నారు. इसको माया का पाप कहा जाता है. विनाश हो यह तो अच्छा है ना. దీన్నే ఏమంటున్నాము, మాయా యొక్క అట్టహాసం అని అంటూ ఉన్నాం. ఇంకా వినాశనం జరిగితే మంచిదే కదా. कहते भी है పతిత్ పావన ఆవు క్యా ఆకర్ కరు. పతిత పావన రండి అని పిలుస్తూ ఉంటారు. బాబా వచ్చి ఏం చేస్తారు, బాబా ఫిర్ సే స్వర్గ కి స్థాపన కరు తో హమ్ సుఖ్ పావే. బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నారు, అప్పుడే కదా మనం సుఖాన్ని పొందగలిగేది. బాప్ समझाते हैं बच्चे यह खेल बना हुआ है. बाप सुखदाम रचते हैं, रावण फिर दुखदाम बनाते हैं.
ఇదంతా కూడా ఆట తయారైంది. బాబా వచ్చి సుఖధామంని రచిస్తారు, మాయా రావణుడు వచ్చి దుఃఖధామం. शांति धाम से आत्माएं पहले पहले आती है सुखधाम में, पवित्र आत्माएं ही आती है. इस समय सब पतित है, तब तो याद करते हैं कि आओ. ఈ సమయంలో అందరూ పతితంగానే ఉన్నారు, అందుకే జ్ఞాపకం చేస్తూ ఉంటారు రండి రండి అని. बाप भी ड्रामा के बंधन में है. बाप कहते हैं जब सब दुखी हो जाते हैं तब ही मुझे आना पड़ता है. ఎప్పుడైతే అందరూ దుఃఖీగా అవుతారో అప్పుడే బాబాకు రావాల్సి ఉంటుంది కదా. కలియుగ్ అంత్ और సత్యుగ్ ఆది కా యహ సంగం హై. కలియుగం యొక్క అంతిమము మరియు సత్యుగం యొక్క ఆది యొక్క సంగమంలో ఉన్నాం. वह संगम पर कुंभ का मेला करते हैं, वह है पानी के सागर और नदियों का मेला. మరి సంగమంలోనే కుంభ మేళాను చూస్తూ ఉన్నాం, నీల సముద్రం మరియు నదుల యొక్క మేళాను చూస్తూ ఉన్నాం. तुम कहेंगे यह है परमपिता परमात्मा और हम आत्माओं का मेला. మరి శివబాబా ఎవరు అంటే పరంపిత పరమాత్మ, ఆత్మలందరికీ తండ్రి. ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళా ఇక్కడ చూస్తూ ఉన్నాం. बाबा को अपना शरीर तो नहीं है. बाप कहते हैं बच्चे मुझे नॉलेज देने के लिए तन जरूर चाहिए, नहीं तो मैं कैसे बात करूं, इसलिए मैं इनको अडॉप्ट करता हूं. మరి శివ బాబా తప్పకుండా జ్ఞానం ఇవ్వాలి అంటే ఒక మాధ్యమం, ఒక సాధనం అయితే కావాలి కదా. ఈ శరీరమే ఒక సాధనం ఉంది. శివ బాబా బ్రహ్మ తనువును అడాప్ట్ చేసుకొని మనందరికీ విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. तुम अब ईश्वर के सन्मुख बैठे हो, बाबा द्वारा जानते हो हम ईश्वर के बच्चे हैं. ఇప్పుడు మనం ఈశ్వరుడి యొక్క సన్ముఖంగా ఉన్నాం, శివ బాబా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం మేము ఈశ్వరుడి యొక్క సంతానము అని. अब परमपिता परमात्मा पूछते हैं मैं आऊं कैसे, किसमें प्रवेश करूं. కాబట్టి పరంపిత పరమాత్మ అడుగుతూ ఉన్నారు నేను ఎలా రావాలి, ఎవరిలో ప్రవేశించి రావాలి అని. जरूर मुझे पतित दुनिया पतित शरीर में आना पड़ता है. తప్పకుండా శివ బాబా పతిత శరీరంలో పతితమైనటువంటి ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది కదా. ఏ సబ్ సాంవరే హే, బాప్ కేతే హే తుమ్ సబ్ గోరే తే. అందరు ఇక్కడ ఎలా ఉన్నారు, నల్లగా ఉన్నారు. బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారు, సుందరంగా తయారు చేస్తున్నారు. తుమ్ హరే కా నామ్ హే శ్యామ్ సుందర్. అవి శ్యామ్ బనే హో, కృష్ణ కో కేతే హే శ్యామ్ సుందర్. మరి ప్రతి ఒక్కరి యొక్క పేరేమిటి అంటే బాబా అంటున్నారు శ్యామ్ సుందర్. ప్రతి ఆత్మకి వర్తిస్తుంది, అందులోనూ విశేషంగా సత్యుగంలో వచ్చేటువంటి ఆత్మలకి. ఎందుకంటే సత్యుగంలో వచ్చే ఆత్మలు అంటే 16 కళల సంపూర్ణులు. ఇంకా వారే చివరికి ఏమైపోతారు, కళావిహీనంగా అయిపోతారు. కాబట్టి శ్యామ్గా సుందరంగా అవుతారు. कृष्ण को कहते हैं श्याम सुंदर. बरोबर भारत पहले सुंदर था, गोल्डन एज्ड था, फर्स्ट क्लास प्रकृति थी. మరి శ్రీకృష్ణుని ఏమంటూ ఉంటారు, శ్యామ సుందరుడు అంటారు. కృష్ణుడైతే మొదట చాలా సుందరంగా ఉన్నారు కదా, గోల్డెన్ ఏజ్డ్గా ఉంది, ఫస్ట్ క్లాస్ ప్రకృతి ఉండేటువంటిది. వహా లూలే లంగడే నహి హోతే, కృష్ణ హే నంబర్ 1 శ్యామ్ సుందర్. అక్కడ ఎవరు కూడా కుంటివారు గుడ్డివారు అనేవారు ఉండనే ఉండరు. శ్రీకృష్ణుడు ఎవరు అంటే నంబర్ 1 శ్యామ్ సుందర్ ఉన్నారు. शिव बाबा इनके ही तन का आधार लेकर इनको और साथ साथ तुम बच्चों को शाम से फिर सुंदर बनाते हैं. మరి శివ బాబా బ్రహ్మ యొక్క తనువును ఆధారంగా తీసుకొని ఇంకా మనందరినీ సుందరంగా తయారు చేస్తూ ఉన్నారు. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చోం ప్రతి माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार. धारणा कोसम फर्स्ट पॉइंट ఉంది. हम ब्राह्मण चोटी सबसे उत्तम है, इस नशे में रह श्रीमत पर भारत को श्रेष्ठ से श्रेष्ठ बनाने की సేవా करनी है. మనమందరం బ్రాహ్మణులము. పిలక భాగంలో చూపించారు
అందరికంటే ఉత్తమమైనటువంటి వారు ఈ నశాలో ఉంటూ శ్రీమతంపై భారతదేశాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసే సేవ చేయాలి. శ్రీమతంపై భారతదేశాన్ని శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసే సేవ చేయాలి. ఆస్తిక్ బన్నా और बनाना है. ఆస్తికులుగా అవ్వాలి మరియు ఇతరులను కూడా తయారు చేయాలి. ఆస్తికులుగా అవ్వాలి మరియు ఇతరులను కూడా తయారు చేయాలి. సెకండ్ పాయింట్, దేహ అహంకార్ కో చోడ్ ఆత్మ అభిమాని బన్నా హై. దేహ అహంకారాన్ని వదిలి ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. దేహ అహంకారాన్ని వదిలి ఆత్మ అభిమానిగా తయారవ్వాలి. విచిత్ర బన్నే కా పూరా పూరా పురుషార్థ్ కర్నా హై. విచిత్రులుగా అశరీరిగా అయ్యేటువంటి పూర్తి పురుషార్థం చేయాలి. పూర్తి పురుషార్థం చేయాలి. వరదానం ఉంది, श्रेष्ठ पुरुषार्थ द्वारा हर शक्ति व गुण का अनुभव करने वाले अनुभवी मूर्त भव. శ్రేష్టమైన పురుషార్థం ద్వారా ప్రతి శక్తి లేక గుణం యొక్క అనుభవం చేసుకునేవారు అనుభవి మూర్తిగా కండి. శ్రేష్ట పురుషార్థం ద్వారా ప్రతి శక్తిని లేక గుణాన్ని అనుభవం చేసుకునేవారు అనుభవి మూర్తిగా కండి. सबसे बड़ी अथॉरिटी अनुभव की है. जैसे सोचते और कहते हो कि आत्मा शांत स्वरूप सुख स्वरूप है, ऐसे एक एक गुण व शक्ति की अनुभूति करो. అన్నింటికంటే పెద్ద అథారిటీ అనుభవం యొక్క అథారిటీ. ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటాము, అనుకుంటూ ఉంటాము ఆత్మ శాంత స్వరూపము, సుఖ స్వరూపము అని. ఇలా బాబా అంటున్నారు, ఒక్కొక్క గుణము లేక శక్తి యొక్క అనుభూతి చేసుకోవాలి. और उन అనుభవం में खो जाओ. మరియు బాబా అంటున్నారు, ఆ యొక్క అనుభవాలలో ఇమిడిపోండి అంటున్నారు. जब कहते हो शांत स्वरूप तो स्वरूप में स्वयं को दूसरे को शांति की अनुभूति हो. ఎప్పుడైతే అంటున్నారో నేను శాంత స్వరూప ఆత్మను అని, ఇంకా అప్పుడు ఇతరులకు కూడా ఆ శాంతి యొక్క అనుభూతి కలగాలి కదా. शक्तियों का वर्णन करते हो लेकिन शक्ति व गुण समय पर अनुभव में आए. శక్తుల యొక్క వర్ణన చేస్తూ ఉంటారు, కానీ ఆ శక్తి లేక గుణం సమయానికి అనుభవంలోకి రావాలి కదా. అనుభవి మూరత్ బన్నా హీ శ్రేష్ఠ పురుషార్థ్ కి నిశానీ హై. అనుభవి మూర్తిగా అవ్వడమే శ్రేష్ఠ పురుషార్థానికి గుర్తు. అనుభవి మూర్తిగా అవ్వడమే శ్రేష్ఠ పురుషార్థానికి గుర్తు. తో అనుభవం కో బడావు. కాబట్టి బాబా అంటున్నారు, అనుభవాలను పెంచండి అంటున్నారు, అనుభవాలను పెంచుకోండి అంటున్నారు. స్లోగన్ ఉంది, సంపన్నతా की अनुभूति द्वारा संतुष्ट आत्मा बनो तो अप्राप्ति का नाम निशान नहीं रहेगा. సంపన్నత యొక్క అనుభూతి ద్వారా సంతుష్ట ఆత్మలుగా అవ్వాలి. అప్పుడే అప్రాప్తి అనేది నామమాత్రంగా కూడా ఉండనే ఉండదు అంటున్నారు. అప్రాప్తి అనేది నామమాత్రంగా కూడా ఉండనే ఉండదు. సంపన్నత యొక్క అనుభూతి ద్వారా సంతుష్ట ఆత్మలుగా అవ్వాలి. అప్పుడే అప్రాప్తి నామమాత్రంగా కూడా ఉండదు. సంతుష్టాత్మ అంటేనే నిండుగా అన్నిటితోటి పూర్తిగా సంపన్నంగా ఉన్నవారు. ఇంకా లోపల బయట అలా నిండుగా ఉన్నటువంటి ఆత్మకి ఇది లేదు, లోటు వెలితి అనేది అనిపించదు. ఈరోజటి స్వమానము, నేను సంతుష్టాత్మ. ఓం శాంతి.